హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఆ తర్వాత అమూల్య మామూలుగానే ఉంది. బామ్మ ఎదురుగా, నౌకరులు ఎదురుగా ఇద్దరూ మామూలుగా భార్యాభర్తలాగానే ఉన్నారు. కానీ రాను రాను రుక్మిణమ్మ గారు వరుణ్ని ఆ ఇంట్లో సహించడం ఇక తన వల్ల కాదు అనే ధోరణి బయటపడిపోసాగింది. ఒకసారి ఆవిడ ఉయ్యాల్లో కూర్చుని ఒక్కలు కత్తిరించుకుంటోంది. వరుణ్ హఠాత్తుగా వచ్చి ఆ డబ్బా ఎత్తుకు పారిపోయాడు. ఇక్కడ ఇవ్వు, కసురుతో అరిచింది. దూరంగా నిలబడి వరుణ్ డబ్బాని ఎత్తిమీద పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ, నానమ్మ నన్ను అందుకో, పరిగెత్తు అన్నాడు. అల్లరెదవా, చంపేస్తా. ఆవిడ లేచింది. వరుణ్ వరండాలేక పరిగెత్తాడు. ఆవిడ పరిగెత్తలేక ఆయాసపడుతోంది. ఇంతలో వెంకట అటు వచ్చాడు. ఒరే వెంకటి, ఆ విధవను పట్టుకో అంది. వెంకటి పరిగెత్తి చివరకు పట్టుకున్నాడు. వరుణ్ కిలకిలా నవ్వుతో ఆ ఇల్లు మోగిపోయింది. ఇలా తీసుకురా వాడిని అంది. వెంకటి ఎత్తుకుని తీసుకువచ్చాడు. అప్పటికే ఆవిడ కేకలు, వరుణ్ నవ్వు విని అమూల్య పరిగెత్తుకొచ్చింది. బామ్మగారికి డబ్బా ఇచ్చేయమ్మా అన్నాడు వెంకటి. ఈ లోపల ఆవిడే గుంజుకున్నట్లుగా తీసుకుంది. ఆ తర్వాత ఈడ్చి చెంప మీద ఒకటి వేసింది. బిత్తరపోయిన వరుణ్ ఏడుపు లంకించుకున్నాడు. వెంకటి కూడా తెల్లబోయాడు. అమూల్యను చూసి వరుణ్ వెంకటి చేతుల్లోంచి జారి పరిగెత్తాడు. ఎన్నిసార్లు చెప్పాను క్రిందకి రావద్దని. అమూల్య కూడా వీపు మీద ఒకటి గట్టిగా వేసింది. వరుణ్ ఏడుపు ఇంకా ఎక్కువైంది. గబాలని వచ్చి వెంకటి ఎత్తుకున్నాడు. ఇంతలో మనోజ్ బయటకు వచ్చాడు. వరుణ్ ఏడుస్తూ కనిపించాడు. అమూల్య చప్పును రా అంటూ చేతులు చాచింది. నేను రాను పో, చెయ్యి రోషంగా తోసేశాడు. మనోజ్ వస్తూని ఏడుస్తున్న వరుణ్ణి దగ్గరకు తీసుకున్నాడు. ఎందుకమ్మా, ఏమైంది? వెంకటి ఎందుకు ఏడుస్తున్నాడు అన్నాడు. ఎందుకా, నేనే 2 వాయించాను అంది. అమ్మ కూడా నన్ను కొట్టింది అంకుల్ ఏడుస్తూ చెప్పాడు. నిజమేనా? ఏమైంది వెంకటి అసలు? వెంకటి క్లుప్తంగా చెప్పాడు. మనోజ్ ఆగ్రహంగా శాసిస్తున్నట్లుగా అన్నాడు. ఈ ఇంట్లో ఎవరైనా వాడి ఒంటి మీద చెయ్యి వేశారా? నేను ఊరుకోను, ఎవరైనా సరే. అమూల్య తలదించుకుంది. రుక్మిణమ్మ గారు మాత్రం ఆవిడ అరికాల మంటను ఎత్తికెక్కినట్లుగా ఆవేశంగా వాడు పిచ్చి పిచ్చి అల్లరి చేస్తుంటే ఊరుకోవటం నా వల్ల మాత్రం కాదు. నేను ముందే చెప్తున్నాను. ఎక్కడి నుంచో ముష్టి వెధవని తీసుకువచ్చి ఇంట్లో ఇంత అధికారమా? పైనుంచి దరిద్ర వెధవకు నేను భయపడాలా? బామ్మా! మనోజ్ అరుపుకి ఇల్లు దద్దరిల్లింది. వరుణ్ ఎత్తుకుని దగ్గరకు వచ్చాడు. వేలు పెట్టి చూపిస్తూ, వరుణ్ ముష్టివాడైతే నేను అదే అవుతాను, నువ్వు అదే అవుతావు. వరుణ్ ఎవరో కాదు, అమూల్య కొడుకు, శివా కొడుకు. అమూల్యకు శివాకు పుట్టిన కొడుకు. ఈ ఇంట్లో నీకు నాకు ఎంత అధికారం ఉందో వాడికి అంత ఉంది. ఈ ఆస్తిలో సగభగానికి వాడు వారసుడు. వాడిని పంపమంటే ఈ ఇంటిని 2 ముక్కలు చేయాలి. ఆవిడని నిలువునా నీరు కారిపోయినట్టు చూసింది. క్షణం క్రితం ఆవిడ ముఖంలో కనిపించిన ఆహాన్ని మనోజ్ మాటలు నిలువునా చీల్చేసినట్టుగా అయినాయి. ఏమిటి నువ్వు అనేది అంది. అవును బామ్మ, నీకు చెప్పకుండా దాచే స్థితి లేదు. వీడు శివా కొడుకు, అమూల్య వీడికి తల్లి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వీడి ఇంట్లో పెరిగి తీరుతాడు. ఆవిడ కొరడా దెబ్బలు తిన్న మనిషిలా అయింది. ఒకసారి మనోజ్ మెడ చుట్టూ చేయి వేసి అతని చేతుల్లో ఉన్న వరుణ్ణి ఆశాంతం శ్రద్ధగా చూసింది. తర్వాత తల తిప్పి అమూల్య వైపు చూసింది. ఆవిడ కళ్ళల్లో మూర్తిభవించిన అసహ్యం. ఆ నిమిషంలో ఆవిడ చూపులకే శక్తి కనుక ఉంటే అమూల్య బగ్గున మండిపోయి గుప్పెడు బూడిదగా మారి ఉండేది. ఆవిడ మనోజ్ వైపు తిరిగింది. మను, ఒక్క మాట చెప్పు, వీడి సంగతి నీకు ముందే తెలుసా? మనోజ్ జవాబు చెప్పలేదు. ఆవిడ హఠాత్తుగా మనోజ్ చొక్కా పట్టుకుంది. ఎంత ధైర్యంరా నీకు? అమూల్య ఎవరో తెలిసి కూడా నా చేతులతోనే నేను అంత వైభవంగా పెళ్లి చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? నన్ను దేవుడు కాదురా, నువ్వు మోసం చేసింది. ఆవిడికి పెద్ద పెట్టిన ఏడుపు వచ్చేసింది. గబాలను మనోజ్ని వదిలేసి గదిలోకి వెళ్ళిపోయి తలుపులు దడాలను మూసుకుంది. నువ్వు కాదు బామ్మ మోసపోయింది, నేను. అతనికి లోపల దుఃఖపు అగ్ని దహిస్తోంది. అమూల్య ఆవిడ వెంట వెళ్ళబోతుంటే మనోజ్ ఆగు అన్నాడు. అమూల్య ఆగిపోయింది. చేసింది చాలు, ఇక ఆవిడని మాట్లాడించుకో అన్నాడు. ఇంతలో కరుణాకరం గారు అమ్మగారు అంటే వచ్చాడు. ఆయన వెంట ఊరి పెద్దలు 2 ఉన్నారు. అమూల్య దుఃఖాన్ని ఆవేశాన్ని గుటకమింగి పైకి వెళ్ళిపోయింది. రండి అన్నాడు మనోజ్. మనోజ్ మనసు చాలా ఆందోళనామయంగా ఉంది. కాలేజీ సంగతులు కరుణాకరం గారితో వచ్చిన వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ అతని దృష్టి చెవులు రిక్కించినట్టు బామ్మ గది తలుపు శబ్దం మీదనే ఉంది. అమ్మగారు ఎక్కడా? మా అబ్బాయికి పెళ్లి సంబంధం కుదిరింది. అమ్మగారు ఆ సంబంధం మంచిది అంటూ మాకు పంపారు అన్నాడు గోవిందరావు. గదిలో ఉంది, పిలవండి అన్నాడు మనోజ్. కరుణాకరం గారు వెళ్ళి తలుపు తట్టాడు. అమ్మగారు, గోవిందరావు వచ్చాడండి. వాళ్ళ అబ్బాయి పెళ్లి నిశ్చయమైందట. ఈ శుభవార్త మొట్టమొదట మీకే చెప్పాలట. మనోజ్ వడిలో కూర్చుని ఉన్న వరుణ్కి తన గడియారం ఇచ్చి అడుగుతుంటే చూస్తున్నాడు. 5 నిమిషాలైంది.
మనోజ్ సస్పెన్స్ భరించలేక ఇంకో 5 నిమిషాలు ఉంటే తల బద్దలైపోతుందేమనిపిస్తోంది. గది తలుపు తెరుచుకున్నదని గోవిందరావు గారు వచ్చారండి, కూర్చోమనండి, వస్తున్నాను. మనోజ్ గట్టిగా గాలి పీల్చుకున్నాడు. అతనికి స్తంభించిపోయిన ఊపిరి ఇప్పుడు అందుతున్నట్టుగా అయింది. 2 నిమిషాల తర్వాత ఆవిడ వచ్చింది. అది బామ్మ స్థైర్యం. ఇంట్లో ఎంత కల్లోలం జరిగిని బయట వాళ్ళ ముందు రవ్వంత కూడా తెలియనీయదు. ఆవిడ ఈ సంసారం గట్టెక్కించడానికి పునాది అదే. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆవిడ వెంటనే లోనికెళ్ళి తలుపులు మూసుకుంది. ఆ రోజంతా ఆవిడ పచ్చి మంచినీళ్ళు ముట్టలేదు, ఎవరితో మాట్లాడలేదు. రాత్రి అయింది. మనోజ్ ఉయ్యాలలో కూర్చుని కరుణాకరం ఇచ్చిన కాగితాలు చూస్తున్నాడు. వరుణ్ ఉయ్యాల బల్లని కదుపుతూ మనోజ్ను ఊపివేస్తూ కిలకిలా నవ్వుతున్నాడు. మనోజ్ చేయి చాచి వాడి తల మీద జుట్టు చెరిపి తను నవ్వాడు. ఉదయం అమూల్య కొట్టిందని తల్లి దగ్గరికి వెళ్ళలేదు. మమ్మీ జట్టు నేను కట్ అన్నాడు వేలు చూపిస్తూ. అలా అనకూడదు అనునయించాడు. మరి నన్ను ఎందుకు కొట్టాలి? నువ్వు అల్లరి చేసావు కాబట్టి. నానమ్మకి నేనంటే ఎందుకు కోపం? పాపం ఆవిడికి తలనొప్పి వచ్చింది. అసలే తలనొప్పి కదా, నువ్వు అల్లరి ఇంకా చేస్తే ఇంకా కోపం వచ్చింది. వరుణ్ అలాగా అన్నట్టు అర్థమైందన్నట్టు చూశాడు. అల్లరి చేయనులే అన్నాడు. ఇంతలో రుక్మిణమ్మగారు అక్కడికి వచ్చింది. ఆవిడ తల దూవుకుంది, ఇస్త్రీ జరీ చీర కట్టుకుంది. దర్బారుకు వచ్చిన మహారాణిలా టీవీగా నడిచి వచ్చి మనోజ్ ఉయ్యాలకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. దుర్గా దుర్గా పిలిచింది. ఆ స్వరం అధికారపూర్వకంగా ఫర్మానా జారీ చేయబోయే మనిషిలా ఉంది. వస్తున్నా అమ్మా, దుర్గ లోపల నుంచి పలికింది. వరుణ్ ఆవిడికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. నానమ్మ, నేను ఇంక ఎప్పుడు అల్లరి చేయను నానమ్మ అంటూ 2 చెవులు పట్టుకుని గబగబా 2 గుంజీలు తీసి లేచి నిలబడి సారీ నానమ్మ అన్నాడు. ఆవిడ వాడి వైపు కూడా చూడలేదు. దుర్గ ఇంతలో వచ్చింది. అమూల్యని నేను రమ్మన్నానని పిలుచుకురా ఆజ్ఞాపించింది. ఆ స్వరం ముద్దాయిని హాజరుపరచండి అనే జడ్జిలా ఉంది. 10 నిమిషాల తర్వాత అమూల్య వచ్చింది. మనోజ్ తనకేం పట్టనట్టుగా కాగితాలు చూస్తున్నాడు. రుక్మిణమ్మ గారి గొంతు విని హడలిపోయిన వరుణ్ వచ్చి మనోజ్ కాళ్ళ మీద కాళ్ళు వేసి ఎక్కి ఉయ్యాలలో అతని పక్కన కూర్చుని అతని నడుం చుట్టూ చేతులు బిగించి చూస్తున్నాడు. అమూల్య వచ్చి నిలబడింది. ఆవిడ కూర్చోమనలేదు. వెంటనే నిర్మోహమాటమైన స్వరంతో అంది, అమూల్య, నువ్వు నీ కొడుకుని తీసుకుని తక్షణం మా ఇంట్లోంచి వెళ్ళిపో. మనోజ్ తలెత్తి ఏదో అనబోయాడు. ఆవిడ చెయ్యి విదిలించి, నువ్వు ఆగు మను, నీకు ఇష్టం లేకపోయినా నీ మెడల ఉంచి నా చేతులతో నేను ఈ పెళ్లి చేశాను. నేను మోసపోయాను. మోసంతో జరిగిన ఈ పెళ్లికి మనం కట్టుబడాల్సిన అవసరం లేదు. నేను చేసిన ఈ పెళ్లి నేనే విడగొట్టేస్తాను. కానీ బామ్మ, వరుణ్ మన శివా కొడుకు, మన అని నన్ను కలవకరా. వాడు బ్రతికే ఉన్నప్పుడే కాదు, చచ్చిపోయిన తర్వాత కూడా నా మీద పగ తీర్చుకుంటున్నాడు. ఇది ఎన్ని జన్మల విరోధమో. కానీ తెలియకుండా ఒక పొరపాటు జరిగిపోయింది. దానిలో కూర్చుని కుమిలిపోయే కంటే అందులో నుంచి బయటపడడం ఎలాగా అని ఆలోచించాలి. బామ్మ, తనకు నచ్చిన బామ్మ, ఆవిడ ఎప్పుడు సమస్యలు వస్తే చూస్తూ చేతులు ముడుచుకుని కూర్చోగా తను చూడలేదు. ఇప్పుడు అంతే. సమస్యల జటిలమైన కొద్దీ ఆవిడ బుద్ధి సానపెట్టినట్టు మరింత పదును తేలుతుంది. ఆవిడ చూపుల్లో అమూల్య అంటే బద్ధవైరి లాంటి భావం, తనని మోసం చేసిన వారిని గురైరిగిన తీక్షమైన అసహ్యం. అమూల్య మాట్లాడలేదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. నీ కొడుకుని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు, గదమాయంతో చెప్పింది ఆవిడ. వరుణ్ రా, అమూల్య పిలిచింది. నేను రాను, పో అవతలికి. రుక్మిణమ్మ గారు కసిరింది. నేను పోను, నువ్వే పో మా అంకుల్ అంటూ వరుణ్ మనోజ్ మెడ చుట్టూ చేతులు బంధించి మెడ దగ్గర తలదాచుకున్నాడు. మనోజ్ ఆ క్షణంలో ఏమన్నా అక్కడ ఒక పెద్ద బడబాగ్ని బయలుదేరుతుంది. వరుణ్ చేయి మీద చేత్తో నిమిరాడు. నిద్రపోయే టైం అయింది. గుడ్ బై, వెళ్ళమ్మా. నేను వెళ్ళను, నువ్వురా. మనోజ్ కాగితాలు పక్కన పెట్టి వరుణ్ణి ఎత్తుకుని పైకి తీసుకువెళ్ళాడు. అమూల్య ఆవిడికి ఏదో చెప్పబోయింది. ఆవిడ చూపుల్లో ఒక పురుగుని చూసిన ఏవగింపు. చాలించి నీ నమ్రత, ఆత్మీయత నిజం అనుకుని మురిసిపోయాను. నటన అని నాకు తెలియదు, పర్వాలేదు. ఇప్పటికైనా మా కళ్ళు తెరిపిన పడ్డాయి. ఒకరి కొడుకుని కని ఇంకొకరి భార్యవయ్యావు, ఎంత ధైర్యం. ఆవిడ మనసులో మాట అనేసి వెళ్ళిపోయింది. అమూల్య అక్కడే నిలబడిపోయింది. చాలాసేపు అయిన తర్వాత మెట్లెక్కి పైకి వస్తుంటే మెట్లు దిగుతూ మనోజ్ ఎదురయ్యాడు. ఒకరికొకరు దారి ఇస్తున్నట్టుగా పక్కకు తొలగి నిలబడ్డాడు. నీవి వరుణ్వి బట్టలు సర్దుకుని రెడీగా ఉండు, ఉదయం 6 గంటల ట్రైన్కి వెళ్ళిపోదువు గాని అనేసి వెళ్ళిపోయాడు. అమూల్య పైకి వచ్చింది. గాజు కళ్ళతో శూన్యంలోకి చూస్తున్నట్టుగా కూర్చుంది. శివ, చూసావా నేనెంత సంతోషంగా ఉన్నాను? చూస్తున్నావా? అమూల్య కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలాయి. మర్నాడు పొద్దుటే అమూల్య వరుణ్ ప్రయాణానికి రెడీ అయ్యారు. వాళ్ళతో పాటు దుర్గా వెంకటి కూడా బయలుదేరారు. రాత్రి మనోజ్ వెంకటిని పిలిచి, నువ్వు దుర్గా కొన్నాళ్ళు హైదరాబాద్లో ఉండాలి అని చెప్పాడు.
ఇక్కడ బామ్మగారు వెంకటి సందేహంగా చూశాడు. వెంకటికి విషయం ఏమిటో పూర్తిగా అర్థం కాకపోయినా వరుణ్ శివ కొడుకొని అతన్ని మనోజ్ ఇంటికి తీసుకురావడంతో ఇంట్లో స్పర్ధలు వచ్చాయని మాత్రం అర్థమైంది. బామ్మను చూడడానికి నేను పూజారి గారి మరదలు పిల్లలు ఇక్కడ ఉంటే ఏర్పాటు చేస్తాను. నువ్వు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళినా వెంట వెళ్ళాలి. ఆమె క్షేమంగా ఉండేటట్టు చూసే బాధ్యత నీది. దుర్గ వరుణ్ణి చూడాలి. వెంకటి తల ఊపాడు. భార్యకి చెప్పాడు. అప్పటికే దుర్గ ఆనందంగా దేవుడికి దండం పెట్టుకుంటోంది. దేవుడా, నీకు 1000 దన్నాలయ్యా, నా మొర ఆలకించావు అనుకుంటుంటే వెంకటి వచ్చి అబ్బాయి గారు దుర్గకు పురమాయించిన పని చెప్పాడు. అమ్మో, ఎందుకు చూడను, నా పానం కంటే ఎక్కువగా చూసుకుంటాను అంది. మనోజ్ మనసు చాలా దైద్వీమావంగా ఉంది. తను ఏకకాలంలో ఒకేసారి 2 చోట్ల ఉండలేడు. హైదరాబాద్లో డెక్కన్ సిరామిక్స్ ఫ్యాక్టరీ పూర్తి చేసి పంపిణీ చేయాల్సిన ఆర్డర్స్ ముమ్మరంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఒక్కరోజు వృధా అయితే కొన్ని వేల రూపాయలు వృధా అయిన పరిస్థితి. బామ్మ అమూల్య ఒకచోట ఉండే పరిస్థితి లేదు. బామ్మ అసలు రమ్మన్నా వచ్చే స్థితిలో లేదు. ఆవిడని ఇక్కడ ఒక్కదాన్ని వదిలే పరిస్థితి కూడా కాదు. అమూల్య తనను మోసం చేసిందనే సత్యం ఆవిడే జీర్ణించుకోలేకపోతుంది. ఆనాడు కూతురు పంపించింది గాయం ఇప్పుడిప్పుడే ఆవిడ అమూల్య రాకతో సేదదీరి మునుపటి ఆనందం పొందుతోంది. బామ్మని మానసికంగా సేద తీర్చడం అనేది అతని కర్తవ్యం కావాలి. ఉదయం అమూల్య బయలుదేరుతుంటే అతను శాసిస్తున్నట్టుగా అన్నాడు. నేను 4-5 రోజుల వరకు హైదరాబాద్ రాలేను. నువ్వు చెప్పకుండా వెళ్ళిపోవటం లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నా సహనం అంతు చూడవద్దు. ఇప్పుడు నీ వల్ల మాకు కలిగిన వేదన చాలు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వరుణ్ నిన్ను అడగకుండా, నీ కోసం బెంగపడకుండా నా దగ్గర అలవాటు అయ్యే వరకు నాతో కలిసి నా ఇంట్లో ఉండాల్సిందే. నేను నీతో గుడ్డుచప్పుడు కాకుండా విడిపోయే మార్గం చూసుకునే వరకు నువ్వు నా భారీగా ఫ్యాక్టరీ వ్యవహారాలు చూడక తప్పదు. నువ్వు వెళ్ళిపోతే నిన్ను ఎక్కడున్నా పట్టుకుని శివ విల్లు ద్వారా నీకు రావాల్సిన ఆస్తిని పంచి నేను నా కుటుంబం అందరి నోరలో పడి నవ్వులు పాలై విడిపోవాల్సి వస్తుంది. ఈ పుణ్యం నువ్వు కట్టుకుంటావా, లేక నేను కోరినట్టు గుడ్డుచప్పుడు కాకుండా నాతో బంధం తెంచుకుంటావా? ఈ రెండిట్లో నువ్వు ఏది చేసినా నేను లక్ష్య పెట్టాను. శివ పట్ల కృతజ్ఞత అంటూ ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇచ్చావుగా, అదేమిటో నీ చేతల్లో ఇప్పుడు రుజువవుతుంది. అమూల్య మాట్లాడలేదు. దించిన తల ఎత్తలేదు. అతని మాటలు కొరడా దెబ్బల్లా మనసుని తాకుతుంటే కళ్ళల్లో నుంచి ఉబికి రాబోతున్న నీళ్లను బిగబట్టుకుంటూ క్రింద పెదవు పెంటితో నొక్కిపట్టి మౌనంగా ఉండిపోయింది. ఇంతలో వరుణ్ పరిగెత్తుకొచ్చాడు. వస్తూనే అమ్మా అంటూ అమూల్య వీపు మీద పడి కౌగిలించుకున్నాడు. మరే, మన కోసం కారు వచ్చేసింది అంటూ సంతోషంగా చెప్పాడు. మళ్ళీ అంతలోనే వచ్చి మనోజ్ కాళ్ళకు చుట్టేసుకున్నాడు. అంకుల్, నువ్వు కూడా మాతో రా అన్నాడు. మనోజ్ వరుణ్ ఎత్తుకున్నాడు. నేను రేపు వస్తాను అన్నాడు. ఇప్పుడే రా, ఎంచక్క అమ్మా నువ్వు నేను కారులో ఎక్కి ఊరు వెళ్ళిపోతాం. మధ్యలో బిస్కెట్స్ కూడా తినవచ్చు. నేను వస్తే నానమ్మ దగ్గర ఎవరుంటారు అన్నాడు మనోజ్. నానమ్మను కూడా తీసుకెళ్దాం, నేను చెప్తానుగా అంటూనే సర్రున జారి రుక్మిణమ్మ గారి గది దగ్గరకు పరిగెత్తాడు. గది తలుపులు వేసి ఉన్నాయి. వరుణ్ తలుపులు బాదాడు. నానమ్మ, తలుపులు తీయి, ఊరు వెళ్దాంరా. లోపల కూర్చుని ఉన్న ఆమె పలకలేదు. మనోజ్ వచ్చి వరుణ్ని ఎత్తుకున్నాడు. వరుణ్ చెవిలో, నానమ్మ నేను వెళ్తున్నానని చెప్పు అన్నాడు. నానమ్మ నేను వెళ్తున్నాను అన్నాడు వరుణ్. మళ్ళీ వస్తాను అని చెప్పు. నానమ్మ మళ్ళీ వస్తాను అని చెప్పాడు. మనోజ్ వరుణ్ బొగ్గ మీద ముద్దు పెట్టుకుని ప్రేమగా వాడి క్రాప్ చెరిపాడు. వరుణ్ వచ్చి కొద్ది రోజులే అయినా వాడి అల్లరితో, పరుగులతో, నవ్వులతో, కబుర్లతో ఇల్లు సందడమయమైంది. 4 రోజులు వాడిని వదిలి ఉండటం కష్టంగానే అనిపిస్తుంది. పిల్లల పట్ల తనకెంత ప్రేమ ఉందని మనోజ్కు తన సంగతి తనకే మొదటిసారి అర్థమైనట్టుగా ఉంది. మనోజ్ వరుణ్ని ఎత్తుకుని వచ్చి కారులో కూర్చోబెట్టాడు. అప్పటికే అమూల్య వచ్చి కారులో కూర్చుంది. ఆ క్షణంలో పాలిపోయి భావశూన్యంగా నిస్తేజంగా ఉన్న అమూల్య ముఖం మనోజ్ మనసులో రగులుతున్న మంట మీద నీళ్లు చల్లినట్టయింది. ఏమైనా షైనా బాధపడుతుంటే అతను చూడలేడు. కారు వెళ్ళిపోయింది. అతను క్షణం సేపు అక్కడే నిలబడిపోయాడు. హఠాత్తుగా అతని మనసు శూన్యమందిరంలా అనిపించసాగింది. సందడి, నవ్వులు, సంతోషం వరుణ్తో పాటే వెళ్ళిపోయినట్టయింది. అతను లోపలికి తిరిగి వచ్చాడు. రుక్మిణమ్మ గారి గది తలుపులు తట్టాడు. బామ్మ తలుపు తీ ప్రాధేయతగా పిలిచాడు. లోపల నుంచి జవాబు రాలేదు. బామ్మ నిన్నే, తలుపు తీయి, వాళ్ళు వెళ్ళిపోయారు, పంపించేశాను. 5 నిమిషాల తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. ఆవిడ గుమ్మంలో ఎదురుగా నిలబడింది. వాళ్ళతో పాటు నువ్వెందుకు వెళ్ళలేదు? మనోజ్ ఆవిడ ముఖం చూస్తుంటే భయమేసింది. ఇష్టమైన వ్యక్తిని శ్మశానానికి తీసుకువెళ్ళి తనే స్వయంగా తగలబెట్టి వచ్చిన మనిషి విషాదం ఆమె ముఖంలో గూడు కట్టుకుంది.
బామ్మ అన్నాడు లోపలికి వస్తూ. నువ్వు రాకు, వెళ్ళిపో. అమూల్య కాదు, నువ్వే నన్ను మోసం చేశావు, వెళ్ళు అరిచింది. బామ్మ నా మాట విను ఆత్మీయంగా అన్నాడు. నేను వినను. నీ మాట గుడ్డిదానలా నమ్మాను. నువ్వు అమూల్య ఎవరో తెలియనట్టు పెళ్లి చేసుకుంటావా? మను, ఎందుకురా ఇంత వెన్నుపోటు పొడిచావు? నాకు తెలుసులే, అమూల్యని చేసుకుని నాకు తగిన శాస్తి చేశాను అనుకున్నావు కదూ, అవునా? నాకు ఇలా శాస్తి చేశావు. ఇలాంటి శాస్తి నాకు మీ నాన్నగాని, చివరికి మీ అత్తయ్య కూడా చేయలేదు. వాళ్ళందరికంటే నిన్ను ప్రాణంగా చూసినందుకే అంత ఎక్కువగా శాస్తి చేశావు. ఆవిడకు పెద్దగా ఏడుపు వచ్చేసింది. బామ్మ ప్లీజ్ బామ్మ. మనోజ్ ఆవిడ భుజాల చుట్టూ చేయి వేశాడు. ఆవిడికి ఎలా ధైర్యం చెప్పాలో అతనికి అర్థం కావటం లేదు. ఒక్కటే మార్గం బామ్మ, వరుణ్ గురించిన షాక్లో నుంచి తేరుకునే వరకు వేచి చూడాలి. చాలా సహనం, పట్టుదల, ప్రశాంతత జీవితంలో ఎప్పుడూ లేనంతగా ఈ క్షణంలో అవసరం. ఆవిడ ఏడుపు మరింత పొంగులా వచ్చి ముంచేసింది. అమూల్య నన్ను ఎంత మోసం చేసిందా? ఎంత ఇష్టపడ్డానరా? ఇంత గోతులో పడతానని కలలో కూడా అనుకోలేదు. బామ్మ అంటూ నా వెంట తిరిగి నన్ను ఎంత మురిపించిందిరా? అదంతా నా కోసం, నా మీద ప్రేమ అనుకున్నారా? శివాకుడు కోసం అనుకోలేదు. ఈ బాధ కంటే శివ ఆస్తి పంచేసి ఇచ్చినా నాకు బాగుండేది. మను, నాకేమిటోగా ఉందిరా, చాలా అయోమయంగా ఉంది. నాకేం తెలియటం లేదు. అసలు నా జీవితం ఏమిటో, నేనేమిటో నాకు తెలియలేదురా. బామ్మ నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో. అతను బలవంతంగా తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. కళ్ళు తిరుగుతున్నాయిరా అంది. మనోజ్ చేయి గట్టిగా పట్టుకుంటూ, నేను నీకు ఎంత పని చేశానురా? నువ్వు పెళ్లి చేసుకొని మొర్రో అంటే తీసుకువచ్చి నీ ప్రాణం తీసి చచ్చిపోతాను అని బెదిరించి నా చేతులతోనే నేను పెళ్లి చేశాను. ఇది నా తప్పేరా? నా తప్పే. కానీ నేను అనుకోలేదు, నాకు తెలియలేదు. భగవంతుడు నన్ను దగా చేశాడు. ఆవిడ ఏడుపు ఎక్కువైపోయింది. చిన్న పరిగెత్తుకొచ్చాడు. చిన్న, డాక్టర్ గారిని పిలుచుకురా. 10 నిమిషాల్లో డాక్టర్ గారు వచ్చారు. ఆవిడ బీపీ పెరిగింది అని చెప్పాడు. ఇంజెక్షన్ వేశాడు. ఇంతలో కరుణాకరం, పూజారి మరదలను వెంట పెట్టుకుని వచ్చారు. మనోజ్ రుక్మిణమ్మ గారి మంచం పక్కనే కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. పూజారి మరదలు సుందరమ్మ వచ్చి వంట వేయింది. బాబు భోజనానికి లేవండి అంది. ఆకలి లేదు, మీరందరూ భోజనాలు చేసేయండి అన్నాడు. 12 గంటలకు రుక్మిణమ్మ గారికి మెలకు వచ్చింది. మనోజ్ సగ్గుబియ్యం జావ కాయించి ఆవిడ చేత బలవంతంగా తనే తాగించాడు. ఆవిడ ఏడుస్తూ అతని చెయ్యి పట్టుకునింది. మనో, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అంది భయంగా. ఎవరన్నా వస్తారేమో. నేనేం తప్పు చేయలేదు. మీ అత్తయ్య మొగుడు సంగతి నాకు తెలియదు. పోలీసులు వస్తారేమో, వెళ్ళకు నువ్వు. ఆవిడ మాటలు తనకు అర్థం కాలేదు. వెళ్ళను బామ్మ, ఎక్కడికి వెళ్ళను అన్నాడు. ఆవిడను చూస్తుంటే అతనికి అదుర్దాగా అనిపించింది. 10 సంవత్సరాలు వార్ధక్యం ఒక్క రాత్రిలో పైబడినట్టు కనిపించింది. ఈ ప్రపంచంలో ఇంక దేని పట్ల ఏ ఆసక్తి లేని నిర్లిప్తత ఉంది. మర్నాడు రాత్రి రుక్మిణమ్మ గారి జావ తాగి నిద్రపోయింది. మనోజ్ ఉయ్యాల మీద కూర్చొని పత్రిక తిరిగేస్తున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. హలో అంకుల్. వరుణ్ చిన్నారి స్వరం వినిపించింది. హలో డియర్ అన్నాడు. ఆ క్షణంలో ఆ చిన్నారి కంఠం అతన్ని సేద తీరుస్తున్నట్టే అనిపించింది. హలో, పిఏ రాజగోపాల్ మాట్లాడాడు. సార్, నేను ఇంటి దగ్గర నుంచే మాట్లాడుతున్నానంటూ గోపాల్ ఆ రోజు అమ్మగారు ఫ్యాక్టరీలో చేసిన పనులు, ఇంటి దగ్గర ఫైల్స్ చూసి రాసిన జవాబుల వివరాలు ఏకరవు పెట్టాడు. అమూల్య అతని చేత చేయించిందని తెలుస్తూనే ఉంది. రేపు మళ్ళీ ఇదే టైంకి చెయ్యి అన్నాడు. సార్ ఆగండి, ఏమిటి? బామ్మగారు ఎలా ఉన్నారు? అదే నేను అడుగుతున్నాను, ఎలా ఉన్నారు? బాగానే ఉంది అని పెట్టేశాడు మనోజ్. ఈ విషయం కూడా అమూల్య అడిగించిందని అర్థమవుతూనే ఉంది. మనోజ్ టైం చూసి వచ్చి ఆవిడని మందు వేయటానికి నిద్రలేపాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆవిడ ఒళ్ళు కాలిపోతుంది. జ్వరం బాగా వచ్చింది. అమూల్య ఏది పిలు అంది ఆవిడ. ఆవిడ కొద్దిగా అపస్మారకంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. పిలుస్తాను, మందు వేసుకో అన్నాడు. పిలు అమ్మాయి అమూల్య. అమీ ఇలా రామ్మా, వీడి శివా కొడుకా? నాకు చెప్పలేదేం? వరుణ్ ఏడి? ఎక్కడా? ఆవిడ లేచి మంచం దిగబోయింది. మనోజ్ బలవంతంగా ఆపాడు. ఆవిడను బుజ్జగించి నిద్రముందు ఇవ్వటానికి అతనికి చాలా కష్టమైంది. రుక్మిణమ్మ గారు చాలా సుస్థి పడింది. ఆవిడ మళ్ళీ లేచి తిరుగుతుందని మనోజ్ కూడా అనుకోలేదు. వారం రోజులకి జ్వరం తగ్గి కాస్త నార్మల్కి వచ్చింది. ఆవిడ పట్టుదలతో బ్రతికి తీరాలి అని మృత్యువుతో పోరాడినట్టుగా ఉంది. సోమవారం డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. మనోజ్ తప్పనిసరిగా వెళ్ళాలి. బామ్మ, నేను ఎల్లుండి వచ్చేస్తాను అన్నాడు మనోజ్. వెళ్ళిరా మను, ఎల్లుండి కాకపోతే ఇంకో 2 రోజులు ఆగిరా, ఏం పర్వాలేదు, నేనేం చచ్చిపోను. నీకు ఇంకో అమ్మాయిని భారీగా తెచ్చే వరకు నేను ఆ యమధర్మరాజు వచ్చినా వెళ్ళను అంది. మనోజ్ ముఖం తిప్పుకున్నాడు. బామ్మ కాస్త కోలుకున్న క్షణం నుంచి ఇది ఒక్కటే మాట. నా చేతులతో నేను ఈ పెళ్లి చేసి నీ జీవితం నాశనం చేశాను, ఒక్కటే గొడవ. బామ్మ, నువ్వు చేసింది ఏముంది? నేను అమూల్య ఎవరో తెలిసే చేసుకున్నాను. ఇది నా స్వయం కృతాపరాధం అన్నాడు. నీకు అమూల్య కొడుకు ఉన్నట్టు తెలుసా?
మనోజ్ మాట్లాడలేదు. అమూల్య మూర్ఖురాలు. తనకు మనసు విప్పి చెప్పేసి ఉంటే తను బామ్మను ఒప్పించి వరుణ్ను అంగీకరించేటట్టు చేసి పెళ్లి చేసుకునేవాడు. అమూల్య భయపడిందా, లేక ఈ రకంగా ఇంట్లో స్థానం సంపాదించి తర్వాత కొడుకుని తెచ్చుకోవచ్చు అనుకుందా? ఏదైనా జరగరానిదే జరిగింది. దీనికంతటికీ అమూల్య కారణం. రుక్మిణమ్మ గారు అంటోంది, నాకు తెలుసురా, నీకు ముందు తెలియదు. తెలిసి ఉంటే చెప్పే చేసుకునేవాడివేమో. అమూల్య నన్నే కాదు నిన్ను కూడా మోసం చేసింది అంది. మనోజ్ ఆవిడను తనతో బయలుదేరమని అర్థించాడు. ఓహో, నేను ఎక్కడికి రాను అంటూ తిరస్కరించింది. ఆవిడని ఈ పరిస్థితిలో కదల్చడం కూడా మంచిది కాదని డాక్టర్ చెప్పాడు. నేను బామ్మగారిని చూసుకుంటానులే బాబు, మీరు వెళ్ళి రండి. మీ ఉప్పు కారం తిన్న శరీరం ఇది. ఆ మాత్రం అవసరంలో సాయపడకపోతే నేను మనిషినే కాదు అన్నాడు కరుణాకరం. మనోజ్ హైదరాబాద్ వచ్చాడు. మనోజ్ని చూడగానే మొక్కల మధ్య వెంకటితో కలిసి దాగుడుమూతలాడుతున్న వరుణ్ అంకుల్ వచ్చాడు అంటూ సంతోషంగా వచ్చి కాళ్ళకు చుట్టేసుకున్నాడు. మనోజ్ వరుణ్ ఎత్తుకున్నాడు. అమ్మా, అంకుల్ వచ్చాడు. ఆనందంగా కేక పెడుతూనే మనోజ్ చేతుల్లో నుంచి జర్రును జారి వదిలేక పరిగెత్తి టేబుల్ దగ్గర టైప్ చేస్తున్న అమూల్యను చేయి పెట్టి ఈడ్చుకొచ్చినట్లుగా తీసుకొచ్చాడు. ఒక్క క్షణం అమూల్య గుమ్మంలో నిలబడింది. మనోజ్ అమూల్యం చూశాడు. కళ్ళ కింద నల్లటి వలయాలు నిద్రలేమిని సూచిస్తున్నాయి. బామ్మగారు ఎలా ఉన్నారు? దుర్గ అడిగింది. కులాసాగానే ఉంది అన్నాడు. అమూల్యకు కావలసిన సమాధానం దొరికినట్టు వెనక్కి తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ టేబుల్ దగ్గర కూర్చుని టైప్ చేసుకోసాగింది. మనోజ్ పిఏ గోపాల్కి ఫోన్ చేశాడు. అతను వచ్చాడు. వస్తూ వెంట కంపెనీ ఫైల్స్ తెచ్చాడు. మనోజ్ ఫైల్ చూశాడు. తను ఇక్కడ ఉన్నప్పుడు పనులు ఎంత చురుగ్గా శ్రద్ధగా జరుగుతున్నాయో అలాగే జరిగాయి. ఫైల్స్ రిపోర్ట్స్ అన్నీ అప్ టు డేట్గా ఉన్నాయి. అకౌంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. పిఏ చెప్పకపోయినా ఈ ఫైల్స్ చూస్తే గత 10 రోజుల్లో ఫ్యాక్టరీలో జరిగిన పని వివరాలు, డబ్బు ఖర్చు, వచ్చిన రాబడి అన్నీ తెలియజేస్తూ క్షుణ్ణంగా ఉంది. అమూల్య శ్రద్ధగానే ఫ్యాక్టరీ విషయాలు పట్టించుకుని చూసిందన్నమాట. మనోజ్ వరుణ్ భోజనానికి కూర్చున్నారు. దుర్గ వడ్డిచ్చింది. అమూల్య ఆకలి లేదు అంది. రాలేదు. వరుణ్ మీ అమ్మను భోజనానికి పిలు అన్నాడు మనోజ్. వరుణ్ పరిగెత్తి చెయ్యి పట్టి లాక్కొచ్చాడు. అమూల్య కూర్చుంది. భోజనం కిలికి వదిలేసింది తప్ప తినలేదు. దుర్గ సాంబారు తేవటానికి వెళ్ళింది. నౌకర్లందరికీ నీ అయిష్టత తెలియాల్సిన అవసరం లేదు అన్నాడు. అమూల్య మరుక్షణం ఆకలి లేకపోయినా కొద్దిగా తప్పనిసరిగా తింది. భోజనం అయిన తర్వాత మనోజ్ రేపటి మీటింగ్కి అవసరమైన కాగితాలు చూసుకుంటున్నాడు. వరుణ్ వచ్చి మేడ మీద పడి ఊగుతున్నాడు. అంకుల్, ఈ కాగితాలు ఏమిటి? డబ్బు లెక్కలు. డబ్బు కాగితాల్లో ఉంటాయా? అవును. వరుణ్ మనోజ్ను వదిలేసి వెళ్ళి గదిలో మంచం మీద కూర్చుని పుస్తకం చూస్తున్న అమూల్య మేడ కౌగిలించుకున్నాడు. అమ్మా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా నీకు? తెలియదు. కాగితాల్లో నుంచి వస్తాయి అంకుల్ చెప్పాడు అంటూ దిగి మళ్ళీ మనోజ్ దగ్గరకు వచ్చి అతని పక్కన కూర్చుని ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. నిద్రపోమ్మా అన్నాడు. నిద్రపోతే నువ్వు వెళ్ళిపోతావు. మనోజ్ మెడ చుట్టూ చేతులు పెనవేశాడు. నేను వెళితే నువ్వు వస్తావా నాతో అడిగాడు. ఓ అన్నాడు ఉత్సాహంగా. వెంటనే బిగ్గరగా అమ్మ, మనం అంకుల్తో ఊరు వెళ్దామా అన్నాడు. అమూల్య పలకలేదు. వరుణ్ అనుమానంగా చూశాడు. అమ్మ ఏది అంటూ బిక్కముఖం పెట్టి మనోజ్ను వదిలి మంచం దిగి పరిగెత్తాడు. మనోజ్కి ఆ చిన్నారి మనసు పడే ఆతృత అర్థమైంది. ఇటు తను కావాలి, అటు తల్లి కావాలి. ఒక క్షణం ఒకరి దగ్గర ఉంటే రెండో వారు ఉన్నారా లేదా అని వెతుక్కుంటున్నాడు. మనోజ్ లైట్ తీసి వచ్చి పడుకున్నాడు. వరుణ్ దిండి తెచ్చుకుని వచ్చాడు. నేను నీ దగ్గరే పడుకుంటా అన్నాడు. మీ అమ్మ దగ్గర పడుకో అన్నాడు మనోజ్. నేను అమ్మ నిద్రపోతుంటే నువ్వు వెళ్ళిపోతావట. అమ్మ నన్ను నీ దగ్గరే పడుకోమంది అన్నాడు మంచం ఎక్కుతూ. మనోజ్ వరుణ్ని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. కథ చెప్పు అన్నాడు వరుణ్. నాకు రాదు, అమ్మ చెప్తుంది వెళ్ళు. నువ్వు నాతో కబుర్లు చెబుతుండు, అమ్మ ఊరు వెళ్ళిపోతుంది అన్నాడు. వరుణ్ బిక్కముఖం వేశాడు. మనోజ్ గదిలో పెట్టుకున్నా ఆగకుండా పెనుగులాడి పరిగెత్తేశాడు. మళ్ళీ రాలేదు. మనోజ్కు నవ్వు వచ్చింది. వాడికి తన ఊరు వెళ్ళినా పర్వాలేదు, అమూల్య మాత్రం వెళ్ళటానికి ఒప్పుకోడన్నమాట. వరుణ్కి తనంటే ఇష్టం ఏర్పడిందని తెలుసు, కానీ అమూల్య తర్వాతనే అని కూడా అర్థమైంది. మర్నాడు మీటింగ్ జరిగింది. అమూల్య నివేదిక చదివింది. లెక్కలు, జమా ఖర్చులు క్షుణ్ణంగా చెప్పింది. ఫ్యాక్టరీకి ఉన్న ఆర్డర్ సకాలంలో అందేలా చేయాలంటే డబుల్ షిఫ్ట్ చేయాలని సూచించింది. అమూల్య నివేదిక రాయటంలో సునిశ్చితమైన నేర్పు, సామర్థ్యం ఉన్నాయి. అమూల్య ప్రతిభకి మనోజ్ తనే లోలోన ఆశ్చర్యపోయాడు. 1-2 విషయాల్లో స్వయం నిర్ణయం చేసింది. ఆ నిర్ణయం కంపెనీ లాభానికే సుమా అన్నట్టుగా ఉంది. తనకు అప్పచెప్పిన బాధ్యతని, ఏకాగ్రతని చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నట్టుగా ఉంది. మీటింగ్ అయ్యి అందరూ డిన్నర్ తీసుకుంటే షణ్ముఖం గారు దగ్గరికి వచ్చి అభినందించాడు. మనోజ్, అమూల్య ఇంత బ్రిలియంట్ అని నేను అనుకోలేదు.
ఆర్టిస్ట్ కంగ్రాచులేషన్స్, యు ఆర్ వెరీ వెరీ లక్కీ, నీతో పాటు మేం కూడా అన్నాడు. ఆనందరావు గారికి మొదటి నుంచి అమూల్య అంటే అభిమానమే. అది చదువుకున్న ఆడపిల్లలంటే అక్షరాలా అలా ఉండాలి. వ్యక్తిత్వం, ప్రతిభ, నెమ్మది, వినయం, విధేయత అంటూ మెచ్చుకునేవారు. ఈరోజు మనోజ్ వింటుండగానే, అమూల్య, మా అమ్మాయి ప్రతిభను రేపటి నుంచి నీ చేతి కింద పనిచేయటానికి ఫ్యాక్టరీకి పంపిస్తాను. డిన్నర్ దగ్గరకు వచ్చేసరికి అమూల్య మూర్తిభవించిన పక్కా ఇల్లు అలాగా అతిథుల బాధ్యత స్వీకరించినట్టు అందరూ సరిగ్గా భోంచేస్తున్నారా అని కనుక్కుంటుంది. ఇదివరలో కేవలం వ్యాపార దృక్పథంగా డబ్బు లాభనష్టాలు సరిచూసుకునే ముక్కుబడి కలయికలా ఉండే మీటింగ్ ఇప్పుడు అందరూ ఎదురు చూసే ఒక సంఘటనగా మారిపోయింది. ఇది అమూల్య వల్లనే అంటున్నారు షణ్ముఖం గారు. ఇప్పుడిప్పుడు మిగతా వాళ్ళు కూడా వారి భార్యనో, కూతురునో, కోడలను డిన్నర్కి తీసుకుని వస్తున్నారు. మనోజ్ అందరినీ పంపి అమూల్య కోసం చూశాడు. పిఏ గోపాల్ లేరండి, షణ్ముఖం గారిని దింపమని వారితో ఇందాకే వెళ్ళిపోయారండి అన్నాడు. మనోజ్ ఇంటికి వచ్చాడు. అమూల్య గదిలో లైటు లేదు. వచ్చి లైటు వేశాడు. అమూల్య పడుకుని ఉంది. వరుణ్ మెడకి కరుచుకున్నట్టు పడుకుని నిద్రపోతున్నాడు. మనోజ్ లైటు తీసేశాడు. అతను బెడ్రూమ్లోకి వస్తూనే వెంకటి చెప్పాడు, అబ్బబ్బా, సాయంత్రం నుంచి వరుణ్ బాబు అమ్మ కావాలని ఒకటే ఏడుపండి. నేనే అమ్మగారిని మాణిక్యం చేత త్వరగా రమ్మనమని ఫోన్ చేయించానండి. అమ్మగారు వచ్చిన తర్వాత ఏడుపాపాడు. మనోజ్కి అర్థమైంది. మాణిక్యం ఫోన్ చేసిన సంగతి కనీసం తనకి చెప్పను కూడా చెప్పలేదు. అది తన విషయం అని కాబోలు. అతను బట్టలు మార్చుకుని వచ్చి పడుకోబోతుండగా ఫోన్ మోగింది. మనోజ్ తీశాడు. హలో హలో మనోజ్, అవతల నుంచి అగర్వాల్ పలికారు. ఎస్ అంకుల్, గుడ్ న్యూస్, స్వప్నకు సంబంధం కుదిరింది. గురువారం ఎంగేజ్మెంట్, నువ్వు అమూల్య తప్పక రావాలి. అలాగే అంకుల్, స్వప్న కంగ్రాచులేషన్స్ చెప్పండి. కుర్రాడు ఏం చేస్తున్నాడు? డాక్టరు. ఐసీ, స్వప్న రేపు నీ దగ్గరకు వస్తానంది. ఇంట్లో లేదు, ఉదయ్తో వెళ్ళింది. ఉదయ్ స్వప్న కాబోయే భర్త. ఇద్దరిది ఒక విధంగా లవ్ మ్యారేజ్. మేం పెద్దవాళ్ళం కూడా కాదని అనలేదు. కుర్రాడు మీ వాళ్ళే. మాకు శివ సంబంధం తప్పినా మీ శాఖ మాత్రం తప్పలేదు. తెలుగు వాళ్ళ అబ్బాయే. అలాగా అన్నాడు మనోజ్. ఫోన్ పెట్టేసిన తర్వాత చాలాసేపు మంచం మీద అలా కూర్చుండిపోయాడు. మాకు శివ సంబంధం తప్పినా మీ శాఖ తప్పలేదు. ఆయన మాటలు గుర్తుకొచ్చాయి. శివ వివాహం స్వప్నతో జరిపించాలని తను ఎంతగా కోరుకున్నాడు. అతను పావురాలపల్లి బామ్మకు ఫోన్ చేశాడు. ఆవిడ కులాసాగానే ఉన్నానని, మందు వేసుకున్నానని చెప్పింది. మనోజ్ కాస్త నిశ్చింతగా అనిపించింది. మర్నాడు మధ్యాహ్నం మనోజ్ కూర్చుని పోస్ట్ చూస్తున్నాడు. స్వప్న వచ్చింది. మను, అమూల్యకి పుట్టుకు నువ్వు సెలవు మంజూరు చేయాలి, మేము షాపింగ్ వెళ్ళాలి అంది. తనే నా ఆధీనంలో లేదు, పూర్తి స్వతంత్రాలు అన్నాడు. మీ మగవాళ్ళంతా పై మాటలు. ఉదయ్ కూడా అలాగే ఉంటాడు, కానీ చాలా పొసెసివ్. ఇంతకీ ఉదయ్ గురించి చెప్పలేదు. ఎలా పరిచయం? అవన్నీ టాప్ సీక్రెట్స్. స్వప్న నవ్వింది. ఇంతకీ అమూల్యను పంపిస్తున్నావా లేదా? నాకేం అభ్యంతరం లేదు. నీకు షాపింగ్లో సాయం చేయటం కూడా మా పనిలో ఒక భాగమే కదా మరి అన్నాడు. మనోజ్ అన్న ఆ మాటలు విన్న తర్వాత అమూల్య స్వప్నతో బయలుదేరింది. అమ్మా, నేను వస్తాను. ఆడుకుంటున్న వరుణ్ బయలుదేరాడు. నువ్వు వద్దు, నడవాలి చాలా, ఇంట్లోనే ఉండు అంది అమూల్య. పోనీ రాణి అమూల్య అంది స్వప్న. వద్దు, ప్రశ్నలతో విసిగించేస్తాడు. మనం ఒకటి కొనబోయి ఇంకోటి కొంటామంటూ తిరస్కరించిన అమూల్య వరుణ్ను వదిలేసి వెళ్ళింది. అమూల్య వెళ్ళిన తర్వాత వరుణ్ కాసేపు మనోజ్ కీచైన్తో ఆటలాడాడు. తర్వాత గుమ్మం వైపు చూస్తూ అమ్మ ఇంకా రాలేదేం అంటూ బిక్కమొక్కం వేశాడు. కాసేపటికి అమ్మ ఎప్పుడు వస్తుంది అంటూ ఏడుపు మొదలుపెట్టాడు. వరుణ్ని బుజ్జగించేసరికి తల ప్రాణం తోకకు వచ్చినంత పనైంది. వరుణ్ కాసేపు ఏడ్చి నిద్రపోయాడు. మనోజ్ పోస్టులో వచ్చిన ఉత్తరాలు ఒక్కొక్కటి చూస్తున్నాడు. వరుణ్ అమూల్య మాట రాకుండా మురిపించటం ఇప్పుడిప్పుడే సాధ్యం కాదని అతనికి తెలియసాగింది. ఎదురుగా చేతుల్లోకి వచ్చిన పొడుగాటి కవరు చించబోయి ఆగిపోయాడు. అది అమూల్య పేరిటి ఉంది. కవరు తిప్పి చూశాడు. వానప్రస్థాశ్రమం నుంచి వచ్చింది. మనోజ్ కవరు పక్కన పెట్టేశాడు. వెంకటి వచ్చి మనోజ్ ఒడిలో తలపెట్టి నిద్రపోయిన వరుణ్ణి పదిలంగా ఎత్తుకుని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టి వచ్చాడు. వెంకటి, టీ కావాలి అడిగాడు. 10 నిమిషాల తర్వాత వెంకటి తనే టీ కలిపి తెచ్చాడు. నువ్వు తెచ్చావేమిటి? దుర్గ ఎక్కడా అడిగాడు. లేదు, సినిమాకి వెళ్ళింది అన్నాడు. సినిమాకా? ఎవరితో? ఇంకెవరితో? ఆ మాణిక్యంతో. వెంకటి కింద కూర్చున్నాడు. మనోజ్ ఏ పుస్తకమో చదువుకుంటుంటే వెంకటి ఇలాగే వచ్చి కూర్చుంటాడు. అది పావురాలపల్లిలో బాగా అలవాటు. ఏమిటి విశేషాలు అడిగాడు మనోజ్. ఏం లేవు. రోజు ఏం చేస్తున్నావు? పొద్దు ఎలా గడుస్తుంది నీకు? ఏముంది అబ్బాయి గారు, అమ్మాయి గారితో 10 గంటలకు ఫ్యాక్టరీ వెళ్తానా, 6 వచ్చే వరకు అక్కడే ఉంటానయ్యే. అక్కడ పని తొందరగా అయిపోతుందనుకోండి. అమ్మాయి గారు ఒక్కోసారి ఇంటికి వస్తారు, ఒక్కోసారి అదేదో పెద్దవాళ్ళు ఉండే చోటు, పేరేందో
ఉందండి. తల గీక్కున్నాడు. వానప్రస్థాశ్రమం, వృద్ధుల సేవా సదనం. గది అదేనండి, అక్కడికి వెళ్తాం. అమ్మాయి గారేమో అక్కడ ఏవో చాలాసేపు కాగితాలు రాస్తారు. నేను అక్కడే వరండాలో కూర్చుంటాను. ఎవరెవరో వస్తారు. అమ్మాయి గారు ఇంగ్లీష్లో చెప్తారు. తర్వాత ఇంటికి వస్తాం. ఒక్కోసారి బజారుకి వెళ్ళి పళ్ళు, బిస్కెట్ లాంటివి ఇంకా ఏవేవో కొన్ని ఉత్తరాలు పోస్ట్ చేసి ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడే ఆ ముసలాళ్ళుండే చోటుకి వెళ్ళి అవి ఇచ్చేసి ఫ్యాక్టరీకి వెళ్తాం. రోజునా? రోజునండి. ఒక్కోసారి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా వెళ్దామండి. అమ్మాయి గారు నేను వద్దని తను వెళ్ళటం లేదా? అబ్బెబ్బే లేదండి, నేను రావటం అన్నం తింటాను, ఆలస్యమైతే నా కోసం పాపం ఉంటారండి అన్నాడు మనోజ్. అమూల్య తన అప్పజెప్పిన పనులు తూచా తప్పకుండా ఓ చెంప చేస్తూనే మరో చెంప శివ అప్పజెప్పిన బాధ్యతలు కూడా నిర్వహిస్తోందన్నమాట. కానీ అమూల్యలో తను తప్పు పట్టలేడు. ఏ పని లోపం లేదు. అబ్బాయి గారు, వెంకటి పిలిచాడు. మీతో ఒక విషయం చెప్పాలని చాలా రోజుల నుంచి. ఏమిటది? కరుణాకరం గారు మీకు చెప్పానని చెప్తున్నారు. బియ్యం బస్తాలు, పప్పులు అవి ఆ టీచరమ్మకు పంపిస్తున్నారండి. ఏ టీచరమ్మకు? ఆమెనండి, విశాలచ్చమ్మ గారు. ఆవిడకెందుకు? వెంకటి మెడగొక్కున్నాడు. 6 పిల్లల్ని ఈయనే చూస్తాడు కదండి. అలాగా? నాకు తెలియదు.